హలో, నేను మీ చిట్టిని. వెల్కమ్ టు చిట్టి ఫుడ్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ గోంగూర చికెన్. దీనికోసం మనం ముందుగా హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి వేరొక ప్యాన్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, 2-3 ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చికెన్కి మసాలాలన్నీ బాగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2-3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 2 చిన్న కట్టల గోంగూర తీసుకోవాలి. గోంగూరని నీట్గా కడిగి తీసుకోవాలి. అదేవిధంగా 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత గోంగూరని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల చికెన్ గట్టిగా అయ్యి క్రిస్పీగా ఉంటుంది. చికెన్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర వేసి కలుపుకోవాలి. చికెన్లో సూప్ కోసం మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు చివర కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయితే వేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.